प्रधानमंत्री जी कैबिनेट मीटिंग बुलाई थी पेपर लीक रोकने के लिए, उस पर क्या क्या उन्होंने बताया, इंस्ट्रक्शन दिए, वो मैं आपके सामने पढ़कर बताता हूँ। सारे मिनिस्टर इंस्टाग्राम पर एक्टिव हो जाइए। इंस्टाग्राम पर रील्स शेयर करिए। खुद को ट्विटर पर लिमिट मत करिए, इंस्टाग्राम पर जितना ज्यादा हो सके उतना ज्यादा रील शेयर करते रहिए। जिनके अकाउंट नहीं है वो सारे मिनिस्टर्स इंस्टाग्राम पर अपना अकाउंट बनवा लीजिए। ये है हमारे देश के प्रधानमंत्री का पेपर लीक के ऊपर प्लान ऑफ एक्शन। इसलिए हम कहते हैं कि प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है। इसलिए प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है। अगर ऐसे ही किसी को भी प्रधानमंत्री बनवा दोगे ना तो वो यही करेगा, जो चीज वायरल हो रही है, जो चीज ट्रेंड हो रही है, वो वही करने को देखेगा। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మంత్రివర్గానికి ఒక సలహా ఇచ్చాడు. మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉండండి. యూత్ అంతా కూడా ఇప్పుడు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సోషల్ మీడియాలో, అంటే ఎస్పెషల్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి సలహా ఇచ్చాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు తన మంత్రివర్గానికి ఇచ్చే సలహా ఇది. దేశం ఏమైపోయినా పర్లే, దేశ ప్రజలు ఏమైపోయినా పర్లే, విద్యార్థులు నాశనం అయిపోయినా పర్లే, దేశ అభివృద్ధి కుంటిపడినా పర్లే, దేశ అప్పులు 200 లక్షల కోట్లకు పైగా వెళ్ళిపోయినా పర్లే, నిరుద్యోగ రేటు పెరిగినా పర్లే, అన్ని ర్యాంకింగ్స్లో ఇండియా కింద ఉంటుంది. ఏవైనా పర్లేదు, ఏది అయిపోయినా పర్లేదు, కానీ మంత్రులంతా కూడా, కేంద్ర మంత్రులందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో అంటే యాక్టివ్గా ఉండండి. అది పరిస్థితి, అది ఇండియా పరిస్థితి. ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇచ్చే స్టేట్మెంట్. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించలేక ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసి పంపించడం లేదా ట్రాన్స్ఫర్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఏలో అప్రాక్సిమేట్గా 46 మందిని ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడం లాంటివి చేశారు, అందరు ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా. అదేవిధంగా దిగువ ఉద్యోగులందరూ కూడా చేశారు. ఒక్క కేంద్ర మంత్రిని సస్పెండ్ చేసి పక్కన పెడితే, రాజీనామా చేయిస్తే ఏ డోకాలే అన్నీ కూడా సర్దుమణిపోతాయి. కానీ అన్నీ చేస్తున్నాడు, కానీ కేంద్ర మంత్రిని మాత్రం రాజీనామా చేయించలే. ఏందో మరి అంత సీక్రెసీ ఏందో, అంత ఇంపార్టెంట్ ఏందో ఆయన వల్ల మనకైతే అర్థం కావడం లేదు. ఈరోజు కేంద్ర క్యాబినెట్లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించకూడదని చెప్పేసి తీర్మానం చేశారంట. అక్కడ యూత్ ఏమో, కాక్రోచెస్ ఏమో ఆయన రాజీనామా చేస్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు. సో ఇది విద్యాశాఖ మంత్రి నుంచి ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ ఏర్పడుతుందేమో.